హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందాస్. వీడియోలోకి వెళ్ళే ముందు నా గురించి చిన్న డీటెయిల్స్ అండి. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంత వైజాగ్లోనే. కానీ ఇది మా యాక్చువల్ ఊరండి, పార్తీపురంలో చిన్న విలేజ్. ఒకప్పుడు మేము మా సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు నా కూతురు సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వస్తున్నాము. ఎనివే లేట్ చేయకుండా హోమ్ టూర్ చేసేద్దానండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుంది. సైడ్కి జామ చెట్టు వేసామండి. ఇప్పుడే పువ్వు వచ్చింది, కాయలు ఇంకా రాలేదు, చూడాలి. సో లోపలికి వెళ్తే ఒక సైడ్న ద్రాక్ష చెట్టు అండి, ద్రాక్ష పందిరిది. కొంచెం బరువుకి కిందకి జారిందండి ఇది. యాక్చువల్లీ కొంచెం పైకి ఉండాలి. ఈ కింద ఏమో స్విమ్మింగ్ పూల్ కట్టించామండి, సమ్మర్ హాలిడేస్లోని పిల్లలు ఆడుకుంటారని. అందులో వాటర్ వేస్తే చక్కగా వాళ్ళు ఆడుకుంటారు, చిన్నపిల్లలకేలేండి. సైడ్ కూడా మొక్కలకి చిన్న స్పేస్ వదిలేసామండి. ఇదంతా టర్టిల్ వైన్ గ్రౌండ్ కవర్లో ఫుల్గా పాకేసింది అనమాట. సో మధ్య మధ్యలో ఇలా కనకాంబరాలు, బొప్పాసి చెట్టు ఇలా వేసాము. సో కింద అదంతా టర్టిల్ వైనేనండి. ఇది ఇంకో బొప్పాసి చెట్టు, ఈ పక్కన మందార చెట్టు అండి. ఈ ఫ్లవర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. పింక్ కలర్ ఫ్లవర్ అనమాట. ఈ పక్కన కోలియస్ వెరైటీ అండి, ఇదొకటి. ఎండలకు బాగా ఉడిలిపోయాయి అనమాట, బాగా వాడిపోయినట్టు అయిపోయి. ఈసారి సమ్మర్ ఏంటోనండి, మార్నింగ్ అంతా బాగా ఎండగా ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి అలా వర్షాలు కురిచేస్తున్నాయి. ఇది కరివేపాకు చెట్టు. ఈ కింద ఇదంతా పుదీనా అండి, పుదీనా అలా పాకేసింది ఒకవైపు అంతా. ఇక్కడ చిన్నగా క్యూట్గా ఉండేది ఇది అరేలియా అండి. ఈ పక్కనేమో నిమ్మ చెట్టు. ఇదంతా పుదీనా అండి. అక్కడ మీకు బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది కదండి, అది బ్లాక్ బోర్డ్ పెయింట్ బయట తీసుకుని హ్యాండ్తో పెయింట్ చేసాము. ఈ బ్లాక్ బోర్డ్ పెయింట్ వేయించడానికి మెయిన్గా 2 రీజన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే మా మమ్మీ రిటైర్డ్ హిందీ టీచర్, సో ఊళ్ళో పిల్లలకి ట్యూషన్స్ చెప్పడానికి యూజ్ అవుతుందని. సెకండ్ ఏంటంటే మేము సమ్మర్ హాలిడేస్కి పిల్లలతో వస్తాం కాబట్టి వాళ్ళకి స్టడీ పరంగా యూజ్ అవుతుంది. పైగా వాళ్ళు ఊరికే ఒకటి గోడల మీద గీస్తూ ఉంటారు కదండి. సో అదేదో ఇలాంటిది ఒకటి సెటప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి. ఇక్కడ ఈ మెషిన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చండి. ఈ మెషిన్స్ యాక్చువల్లీ మా అక్కవి. మా అక్క ఎకో ఫ్రెండ్లీని ప్రమోట్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో జూట్ బ్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది, అండ్ షీఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ నౌ. అక్క ఉండేది చెన్నైలో అండి, అక్కడే మెయిన్ బ్రాంచ్ అనమాట. కస్టమైజ్ జూట్ బ్యాగ్స్ బల్క్ ఆర్డర్స్లో కూడా తీసుకుంటుందండి. ఇప్పటికీ చాలా గవర్నమెంట్ ఆర్డర్స్తో కూడా తీసుకుంది. ఇప్పుడు మన మ్యారేజెస్కి, ఫెస్టివల్స్కి జూట్ బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇస్తున్నారు కదండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మా అక్క కూడా సమ్మర్ హాలిడేస్కి పిల్లలతో ఇక్కడికే వస్తుందండి.
సో ఇన్ కేస్ ఏమైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే మెటీరియల్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి ఆర్డర్స్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఎక్కడున్న ఆర్డర్స్ ఇన్ టైంలో డెలివరీ చేస్తుంది. ఇవన్నీ మా అక్క కుట్టిన కొన్ని కస్టమైజ్డ్ జూట్ బ్యాగ్స్ అండి, ఫర్ డిఫరెంట్ అకేషన్స్ లైక్ బర్త్డేస్, మ్యారేజెస్, సీమంతం ఫంక్షన్స్, పసుపు కుంకుమ ఫంక్షన్స్, హౌస్ వార్మింగ్, ఇలా డిఫరెంట్ అకేషన్స్కి సప్లై చేస్తుందండి. మనకి ఏ కలర్ కావాలన్నా, సైజ్, డిజైన్ ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసిస్తుంది. మినిమం ఆర్డర్ అయితే 50 బ్యాగ్స్ అండి, మ్యాక్సిమం 1000 బ్యాగ్స్ ఆర్డర్ అబవ్ కూడా ఇప్పటికి తీసుకుంది. సో అదండి మెషిన్స్ వెనకాల ఉన్న హిస్టరీ. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుందండి సైడ్కి. సో అదండి మా హోమ్ టూర్, విలేజ్ హోమ్ టూర్. వీడియో ఎంజాయ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.